హాయ్ ఫ్రెండ్స్. 2004 అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు ఒకటే తెలుగు రాష్ట్రం ఉన్నది. ప్రైవేట్ కాలేజెస్ ఇబ్బడి ముబ్బడిగా ఓపెన్ అయినాయి. మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఎస్పెషల్లీ కీసరా, ఇబ్రహీంపట్నం, అలాగా బండ్లగూడ, ఇతర చాలా ప్రాంతంలో అప్పుడున్న కోళ్ళ ఫారాలన్నింటిని కూడా ఇంజనీరింగ్ కాలేజ్ చేశారు. తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్నారు. అవంతా మనకు అందరికి తెలిసిన విషయం. ఎస్పెషల్లీ మల్లారెడ్డి గారికి అయితే 3 యూనివర్సిటీలు ఉన్నాయి మనకు ఆ రోజులలో ఉన్న రాజకీయ నాయకులందరికీ వాళ్ళకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రతి వాళ్ళకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది. ఎస్పెషల్లీ ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువగా దీని ద్వారా ఈ కాలేజెస్ నెలకొల్పినట్టుగా లెక్కలు చూపుతున్నాయి. ఇతరులు ఎవరు లేరు అందులో. అలాగే ఈ మెడికల్ కాలేజెస్ కూడా, ఈ మెడికల్ కాలేజెస్లో ఎలాంటి మనకు ఫ్యాకల్టీ లేకున్నా, సో అద్దె ఫ్యాకల్టీతో రకరకాల జిమ్మిక్స్తో వీళ్ళు నడపటం, ఎవరైనా ఈ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎవరైనా వస్తే ఈ మధ్యనే వాళ్ళకు బోల్డంత లంచాలు ఇచ్చాలని బయటకు వచ్చారు. ఇదివరకు కూడా ఆయన ఒక గుజరాతీ ఎవరైతే ఐఎంఏ ఉన్నాడో అతని పేరు ఇమ్మీడియట్గా స్ట్రైక్ అవటం లేదు. ఆయన మీద పెద్ద కేసు అయింది. తర్వాత బోల్డంత బంగారం, కోట్లలో నగదు రికవర్ చేశారు. తర్వాత కూడా మళ్ళీ ఆయనకి ఏదో వేరే వేరే పదవుల్లో ఉన్నట్టుగానే మన తర్వాత తెలుస్తూ ఉంది. ఆయన పూర్తిగా వీళ్ళెవరు దానివల్ల నష్టపోయింది కానీ, జైలుకి పోయింది కానీ, వాళ్ళ హోదా తగ్గింది కానీ ఏమీ లేదు. ఇది ప్రస్తుతం రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి. ఇతర రాష్ట్రాల పరిస్థితి మనకు దాని మీద ఇక్కడ మనం డిస్కస్ చేయటం లేదు. ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ కాలేజెస్ అన్నీ, చాలా కాలేజెస్ ప్రభుత్వ స్థలాల్లో, తర్వాత ఈ చెరువులు, కుంటలు వాటిని పూడ్చి ఎఫ్టిఎల్ లెవెల్లో దాని మీద కట్టినట్లుగా చాలామందికి తెలుసు. కానీ ప్రభుత్వం వాళ్ళ ఇష్టారాజ్యంగా. సో మనకు రేవంత్ రెడ్డి గారు మొదట్లో వచ్చినప్పుడు కొన్ని కాలేజెస్ మీద ఆయన ఆ రోజులలో దాన్ని ఈ హైడ్రా ద్వారా మనం దాన్ని సర్వే చేయించి కొన్నిటి మీద యాక్షన్ మొదలుపెట్టారు. తర్వాత అది పక్కదారి పట్టింది. ఇప్పుడు దాని గురించి ఈ హైడ్రా ఈ ప్రభుత్వ భూమిలో ఈ ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్న పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ ఏమైతే ఈ ప్రభుత్వ భూమిలో ఉన్నాయో, లేకపోతే ఈ చెరువులో ఉన్నాయో, వాటి గురించి ఎవరు ఈ మధ్య మళ్ళీ చర్చ లేదు. ఇప్పుడంతా ఎప్పటికప్పుడు ఒక కొత్త సబ్జెక్టు తెరపైకి వస్తుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని అదేదో నడుస్తూ ఉంది. అంతకుముందు ఇంకోటి. ఈ రకంగా ప్రజా దృష్టిని మళ్లించి ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే ఇదివరకు జరిగిన అక్రమాలు, అన్యాయాలు ఉన్నాయో అవి మళ్ళా తెరపైకి ప్రజల్లో అవగాహన కోసం చర్చలో లేకుండా ఈ పాలకులు, మీడియా కూడా వాళ్ళదే కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఒకసారి ఈ హైడ్రా రంగనాథ్ గారు మనకు ఈ హైదరాబాద్ పరిసరాల్లో చుట్టూ ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ సొంత పట్టా భూమిలోనే ఉన్నాయి అనేది ఒకసారి మరి ఆయన
అన్నీ చెక్ చేసి వెరిఫై చేసి, లేదా వాళ్ళ చేత ఇబ్బడి ముబ్బడిగా కోట్లు దోచుకుంటున్నారు ప్రజల డబ్బు. సో దాన్ని వాళ్ళ చేత కట్టించండి. యూ టేక్ అది. ఇదొకటి. తర్వాత రెండోది వచ్చేసేసి ఈ మధ్య మన తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ వాళ్ళు బాగా పనిచేస్తున్నారు, పనిచేస్తూ ఉండబట్టే ఇంతకుముందు పని చేయలేదు, ఇప్పుడు పని చేస్తున్నారు. గత 10 ఏళ్లలో వాళ్ళకి పని లేదు, ఇప్పుడు పని చేస్తున్నారు. 6 నెలల్లో 126 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటం జరిగింది. సో ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, లేటెస్ట్గా మన హెచ్ఎండిఏ బాలకృష్ణ గారు డైరెక్టర్, ఆయన దగ్గర 400 కోట్ల పైనే, మన వాళ్ళ లెక్కే 400 కోట్లు అంటే ఇంకా మనకు బయట మార్కెట్లో ఎంత ఉంటుందో చూడండి ఇది. సో ఇవన్నీ మీరు ప్రజలకు ఒకసారి పేపర్లో మనకు పలానా ఆయన్ని పట్టుకుంటున్నాం, పలానా ఆయన్ని అరెస్ట్ చేశాను, 400 కోట్లు అని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి అవినీతి సొమ్మును ఏ మేరకు వసూలు చేశారు, ఏ మేరకు మీరు మన ఎక్స్చెక్కర్ ఏదైతే ఉందో మన గవర్నమెంట్కు, ట్రెజరీకి ఏ మేరకు వాళ్ళ దగ్గర నుంచి మీరు వసూలు చేసిన అవినీతి సొమ్ము జమ అయిందో ఎవ్వరు ఏ ప్రభుత్వం చెప్పటం లేదు. తర్వాత అందరూ లాలించి పడుతున్నారు. దాని తర్వాత మనకు అమౌంట్లు చేతులు మారుతూ ఉన్నాయి, వాళ్ళ దగ్గర అమౌంట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో ఇది జరుగుతూ ఉంది. దీనివల్ల మనకు ఈ దేశంలో అవినీతి సొమ్ము ఎంత ఉందంటే 400 కోట్లలో 300 కోట్లు. ఈ 400 కోట్ల అవినీతి సొమ్ములో సో 300 కోట్లు లేదా 350 కోట్లు అతను లంచాలు ఇవ్వడానికి సిద్ధం అవుతాడు. సో దాన్ని ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖల్లో ఉన్న పెద్దలు, మంత్రులు, లేకపోతే ఇంకా పోలీసు వ్యవస్థ వీళ్ళంతా తలా ఇంత తీసుకొని, సో మరి చేస్తే కేసు చివరికి అతని మీద కేసు ఏమి ఉండదు. సో నామకే వాస్తే కేసు అవుతుంది. సో ఇది ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ వ్యవహారం. సో దీన్ని దయచేసి మనకు ఎవరైతే మనకు అంతులేని అవినీతికి పాల్పడ్డారని మీరు గుర్తించారు, అతని దగ్గర నుంచి మనము ఈ అవినీతి సొమ్మును రాబట్టి అవి ప్రభుత్వ ఖజానాకు జమ చేసి మనకు చేసినప్పుడే మనకు న్యాయం జరిగినట్టు. కానీ కేవలం దాన్ని అరెస్ట్ చేసి 4 రోజులు జైల్లో పెట్టి దాని తర్వాత సస్పెండ్ చేసి దాని తర్వాత ఉద్యోగం ఇచ్చి ప్రమోషన్ ఇస్తే, సో దాంతో వాళ్ళకి ఏం మన ప్రభుత్వ ఉద్యోగులకు భయం ఎలా ఉంటుంది? దానివల్ల వాళ్ళు ఇంకా ఇలాంటివి చేయడానికి రెచ్చిపోతారు, కానీ ఎవరు భయపడరు. సో అందువల్లనే ఈ మేరకు కేసులు రికార్డ్ అవుతున్నాయి, రిజిస్టర్ అవుతున్నాయి అనేది ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గమనించి దాని మీద ఇప్పటికైనా ఈ అవినీతి సొమ్మును రికవర్ చేసి ఈ ప్రజోపయోగ పనులకు, ఎందుకు ప్రజల డబ్బే అది, ప్రజల దగ్గర పీడించి లాక్కున్న డబ్బే కాబట్టి ప్రజల కోసం ఖర్చు చేస్తే బాగుంటుందని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.